తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇప్పుడు డ్రగ్స్ కేసులో తీగ లాగితే డ్రగ్స్ దందా మొత్తం బయటకు వస్తోంది. ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్దాం. విశాఖలో డ్రగ్స్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. మున్నా, డాక్టర్ కృష్ణ, సౌత్ ఆఫ్రికన్ థామస్ కు కస్టడీ విధించారు. ఢిల్లీలో ఉన్న ప్రిన్స్, బుచ్చి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసులో ఎవ్వరిని విడిచిపెట్టమంటున్నారు విశాఖ సిపి బాగ్చి. మరో 6గురికి నిందితులతో పరిచయాలున్నాయని, చాక్లెట్ లాంటి కోడ్ లాంగ్వేజ్ వినియోగిస్తున్నారని, నిందితుల కాల్ డేటాను పరిశీలిస్తున్నామంటున్నారు సిపి బాగ్చి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరింత ఈ కేసులో పురోగతి సాధించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిపి శంకరప్రతాప్ బాగ్చి ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది? ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చింది, ఏమంటారు? ఇప్పుడు ఇంకా 8 మంది రాడాల్లో ఉన్నారండి. అందులో లింక్స్ ఎంతవరకు ఉంది మేము చూస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సిడిఆర్ డేటా, ఐపీడిఆర్ డేటా, ఫోన్ స్క్రూటినైజ్ చేసి ఏమైనా చాట్స్ డిలీట్ చేస్తే అది రిట్రీవ్ చేయడం. కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి, ఆ కోడ్ వర్డ్స్ అది ఐడెంటిఫై చేయడం, నిజంగా మీనింగ్ ఏంటి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో డ్రగ్తో సంబంధం ఉందా లేదా, ర్యాకెట్ గురించి నాలెడ్జ్ ఉందా లేదా, ఏమైనా ర్యాకెట్లో డ్రగ్ తెప్పించడానికి వాళ్ళు డబ్బు ఇచ్చారా లేదా, ఇవన్నీ మేము వెరిఫై చేస్తున్నాం. సో పక్కా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఫర్దర్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కోడ్ అంటే ఎటువంటి కోడ్స్, ఎటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి కోడ్స్? అనుకోండి చాక్లెట్. ఇప్పుడు చాక్లెట్ అంటే అది గాంజా చాక్లెటా, లేకపోతే గాంజా, లేకపోతే డ్రగ్స్, లేకపోతే ఎంటీ. సో ఇటువంటి కోడ్ వర్డ్స్ ఉన్నాయి. సో ఆ కోడ్ వర్డ్స్ మనం డీకోడ్ చేయాలంటే అది లింకప్ చేయాలి. లేకపోతే పక్కా ఎవిడెన్స్ లేకపోతే మనం కోర్టు దగ్గర హాజరు పెట్టినా కూడా కోర్టు యాక్సెప్ట్ చేయరండి. అందుకే మనం స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎదురు చూస్తున్నాం. స్ట్రాంగ్ ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్ సేకరించి తర్వాత ఎవరెవరు నిజమైన ముద్దాయిలు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత బుచ్చి, ప్రిన్స్ కోసం ఢిల్లీకి ఒక టీం వెళ్ళింది. వాళ్ళు ఏదైనా లొకేట్ అయ్యారు సార్? మిగతా 6గురు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా? ఎక్కడెక్కడ వాళ్ళని గుర్తిస్తున్నారు? ఇప్పుడు మిగిలిన 6గురు కూడా మన డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి అండ్ కొందరికి తెలంగాణ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా సస్పెక్ట్స్, ఇప్పుడు కూడా అక్యూజ్డ్ కాదు. సో మేము వెరిఫై చేసి పక్కా ఎవిడెన్స్ దొరికితే దాని ప్రకారం ముందుకు వెళ్తాం. ఢిల్లీ నుండి 2 పట్టుకొని రావాలి. వాళ్ళ కోసం మేము వెతుకుతున్నాం. వాళ్ళ గురించి కొన్ని లీడ్స్ వచ్చాయి. A2 ఇంతకుముందు కూడా వైజాగ్ వచ్చారు. అది ఎందుకు వైజాగ్ వచ్చారు అది కూడా ఇప్పుడు విచారించడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చి ఎవరితో కలిశారు, డ్రగ్ గురించి కలిసారా లేదా, ఇవన్నీ విచారించడం జరుగుతుంది. సో ఒక ప్రణాళిక ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. పక్కా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఓవరాల్గా డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటికే 3గురిని అరెస్ట్ చేసిన తర్వాత వారి మొబైల్ ఫోన్ డేటాతో పాటు వాళ్ళని కస్టడీకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ముఠాతో మిగతా 8 మంది పాత్ర ఉన్నదని దానిపై అనుమానంతో మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రిన్స్ అలాగే బుచ్చి, ఢిల్లీకి చెందిన వారి ఇద్దరిని ఇప్పటికే గుర్తించారు. అయితే మరో 6గురు 2 తెలుగు రాష్ట్రాలకు లింకప్స్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి పాత్ర ఏ మేర ఉందన్న దానిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగాల్సి ఉంది. ఎవరు ఉన్నా సరే ఈ కేసులో వాళ్ళని అరెస్ట్ చేస్తామని సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9, విశాఖపట్నం.